సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో నా స్టైల్లో చేపల పులుసు చేశాను. నేను ఎలా చేశానో చూద్దాం, వచ్చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 50 గ్రాముల చింతపండు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. కేజీ చేపలను శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కారము, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని 50 గ్రాముల చింతపండులో నుంచి పులుసు తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు మసాలాకు వచ్చేసి మిక్సీ గిన్నెలో ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకొని ఒకసారి కూర అనేది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గట్టి పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గరిటె అనేది పెట్టకుండా మనం ఇలాగే సైడ్ పట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగే ఒక 5 నిమిషాల తర్వాత దింపేసుకోవడమే. మొత్తం ఆరిపోయిన తర్వాత గ్రేవీ అనేది చిక్కుబడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.